హాయ్ ఫ్రెండ్స్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 పైన మరొక కేసు అయితే వేయడం జరిగిందండి. సో, గ్రూప్ 1 జెల్ పెన్ పైన ఒక కేసు వేయడం జరిగింది. సో, ఈరోజు హైకోర్టులో హానరబుల్ జడ్జ్ పుల్లకార్తి దగ్గర రానున్నది. సో, ఐటెమ్ నెంబర్ 93, కోర్ట్ నెంబర్ 32. అదేవిధంగా ఇక్కడ చూడండి సార్, మనకు ఈ కేసు గనుక స్టేటస్ గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పిటిషన్ వేసింది ఎవరంటే ఇక్కడ చూడండి సార్, ఇషాషుద్దీన్ మొహమ్మద్ పిటిషనర్. తర్వాత పిటిషనర్ అడ్వకేట్ వచ్చేసి సో, మల్లికార్జున గారు ఇక్కడ అడ్వకేట్‌గా వాదించనున్నారు. మెయిన్ నెంబర్ గనుక చూసుకున్నట్లయితే 36822225 యొక్క కేస్ అయితే పిటిషన్ అవ్వడం జరిగిందండి. సో, హానరబుల్ జడ్జ్ జస్టిస్ మనకు పుల్ల కార్తిక్ గారి దగ్గర ఈ యొక్క కేస్ అయితే రావడం జరుగుతుంది. సో, విషయం ఏంటిదంటే మరి జెల్ పెన్ సంబంధించినటువంటి వివాదము ఏదైతే ఉన్నదో, సో, గ్రూప్ 1లో కూడా చూసాం. జెల్ పెన్ సంబంధించినటువంటి వివాదం గురించి సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే ఇచ్చిందో, మరి దానికి అనుగుణంగా మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా మరి ఉన్నాయా లేదా అన్న దానిపైన మరి జెల్ పెన్ మరి డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా మారబోతుంది. ఎందుకంటే జెల్ పెన్ అనేది మరి ఎక్కడ ఉపయోగించాలనేసి టీజీపీఎస్సీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. సో, అలాంటి వాళ్ళను కొట్టివేయాల్సిందే. సో, మరి గతంలో కూడా 2015 గ్రూప్ 2లో సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుందా అన్న దానిపైన మరి చూడాలండి. సో, ఈరోజు ఏం జరుగుతుందా అన్న దానిపైన. సో, ఈరోజు మళ్ళొకసారి మరి ఈ కేసు సంబంధించినటువంటి నల్గొండ నుంచి అయితే డిస్ట్రిక్ట్ నుంచి ఈ కేసు వేయడం జరిగింది. సో, మొత్తానికైతే అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరి ఇప్పటికే చాలా కేసెస్లో అయితే గ్రూప్ 1 పైన పిటిషన్ వేస్తూనే ఉన్నారు. సో, చాలా వివాదాస్పదంగా మారిపోయింది. అదేవిధంగా మనకు డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో, సో, ఎస్పెషల్లీ మనకు డిసెంబర్ 22వ తారీఖున ఈ డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి కేసు అయితే మరి హియరింగ్ అయితే రానున్నది. సో, దాదాపుగా 3 డేస్ వస్తుందండి. దాదాపుగా 3 డేస్ ఈ యొక్క వాదనలు వింటామనేసి కూడా మరి జడ్జి గారు చెప్పడం జరిగింది. సో, కాబట్టి అటు డివిజనల్ బెంచ్ కేసు అయినా సరే, సో, ఇటు మనకు ఈ జెల్ పెన్ వివాదం సంబంధించినటువంటి కేసెస్ అయినా కూడా మరి త్వరగా ఈ యొక్క పూర్తి అయితే మరి వచ్చేటటువంటి గ్రూప్ 1 సంబంధించినపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన ప్రభుత్వము ముందే భావించాలి. సో, ఎందుకంటే మార్గమధ్యంలో ఇలాంటి వివాదాలు వస్తూనే ఉంటే మరి చాలామంది డిసప్పాయింట్ అవుతూ ఉంటారు కాబట్టి, సో, ప్రభుత్వం దీనిపైన ముందుగానే దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాము. సో, ఇది మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి వివాదము. సో, మరి ఈ యొక్క బెంచ్ మన సింగిల్ బెంచ్ కదా ఇవాళ వచ్చేది. సో, మరి కేసెస్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతుంది అన్న దానిపైన నేను మళ్ళీ కేసు అయిపోయిన తర్వాత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. సో, ఈరోజు హైకోర్టులో మరి కోర్ట్ నెంబరు 32 దగ్గర మనకు ఐటెమ్ నెంబర్ 93 అనేసి రావడం జరిగింది కదా. సో, ఈ అప్డేట్ వచ్చింది కాబట్టి మరి ఈరోజు కేసెస్ ఏమవుతాయి తర్వాత మరి నేను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఇది ఈరోజు సంబంధించినటువంటి మన గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి జెల్ పెన్ సంబంధించినటువంటి వివాదము. అదేవిధంగా డిసెంబర్ 22, 23 తారీఖున జరగబోయేటటువంటి మళ్ళీ వాదనలు డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి కేసు వాదనలు కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో, ఇది ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్‌గా గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసెస్ సంబంధించినటువంటి జెల్ పెన్ గురించి. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.